మ్యూజిక్ పరంగా మోస్ట్ సక్సెస్ఫుల్ మీరు, బాగా డిమాండబుల్. తర్వాత ఇప్పుడు డైరెక్షన్కి వచ్చారు, అంటే ఇప్పుడు డైరెక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దామన్నా కంటిన్యూగా ఏమన్నా సినిమాలు? ఇది ఇష్ట హాబీ. ఓకే. ఎప్పుడు నా అన్ని మూవీ 100 డేసే సార్. అవును. ఫ్రమ్ ఫస్ట్ నుంచి టిల్ డేట్ అన్ని మూవీ 100 డేసే. సో మన ఊర్లో అంతా దే విల్ గివ్ దట్ లవ్ టు అస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇయర్లీ 1 మూవీ చేస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ ఒక 4000 పీపుల్ సర్వైవల్ అవుతారు ఒక మూవీ చేస్తే. సో అట్లీస్ట్ నేను సంపాదించిన డబ్బు ఒక రైట్ వేకి వెళ్ళింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. సో చాలామంది బెంగళూరులో స్టూడియో లేకుండా మీరేమో ఊర్లో స్టూడియో పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని అన్నారు. ఎందుకు సార్ అంటే ఊర్లో పెట్టడానికి రీజన్? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. సో నేను యాక్చువల్లీ 2019లో లాక్డౌన్ అనౌన్స్ అయింది. ఐ హ్యావ్ స్టార్టెడ్ లాక్డౌన్. నేను ఊరికి కూర్చోలేదు యాక్చువల్లీ. సో మా టోటల్ మై టీమ్ వీ హ్యావ్ వర్క్ ఫర్ ద స్టూడియో. ఓకే. సో డే అండ్ నైట్ వర్క్ చేసి లాక్డౌన్ ఫినిష్ అయ్యే టైంలో మన స్టూడియో ఫినిష్ అయింది. కేజీఎఫ్ వీ హ్యావ్ స్టార్టెడ్. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్ ఇలాంటి సల్మాన్ సార్ మూవీ, అజయ్ దేవగన్ సార్ మూవీ ఇలాంటి మూవీ అన్నీ చేసి ఒక అరౌండ్ 15 మూవీస్ మనం చేసాం. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ మూవీ నుంచి నేను ₹1 సంపాదిస్తే సో నా ఊరు అరౌండ్ 15 రూపీస్ సంపాదించింది. ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ దే కేమ్ హియర్. హోటల్ అకామిడేషన్, ట్రావెల్ ఇదన్నీ ఒక ఐడియా నుంచి అయింది. సో ఐడియా భగవంతుడు నాకు ఇచ్చేసాడు. ఐ హ్యావ్ టేకన్ యాక్షన్. నాకు తెలీదు సక్సెస్ ఫెయిల్యూర్ నాకు తెలీదు. సో భగవంతుడు ఇచ్చిన ఐడియా ఎందుకు నేను చేయకూడదు. సో నేను చేశా అంతే. సో ఆ టైంలో అందరూ చెప్పారు ఈయనకి పిచ్చి, ఏదో డబ్బు ఉంది ఏదో చేస్తూ ఉన్నాడని అందరూ చెప్పారు. బట్ ఐ స్టిక్ ఆన్ మై నా స్టెప్ గురించి నాకు తెలుసు. సో అది చేశాను. సో ఊర్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టూడియోనా సార్ అక్కడ మొత్తం డిటిఎస్ అండ్ టోటల్ 1 ఎకర్లో స్టూడియో ఉంది సార్. సూపర్. మీ ఓన్ ల్యాండ్లోనే. అక్కడ డబ్బింగ్ కూడా అక్కడైనా సార్? డబ్బింగ్ అక్కడే ఉంది. ఏమేమి పెట్టారు మళ్ళీ అక్కడ? డబ్బింగ్ స్టూడియో ఉంది, ప్రోగ్రామింగ్ స్టూడియో ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఫాలీ రికార్డింగ్ స్టూడియో ఉంది, డాల్బీ అట్మాస్ అప్రూవ్డ్ స్టూడియో ఉంది. సో నేను వర్క్ చేసేదానికి ఒక స్టూడియో ఉంది.